మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్రం వెనుక 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన బానిసత్వపు గాయాలున్నాయి. ఎందరో అమరవీరుల రక్తం ఉంది. స్వరాజ్యం నా జన్మ హక్కు అని గర్జించిన బాలగంగాధర్ తిలక్ ధైర్యం ఉంది. అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించిన మహాత్మా గాంధీ పోరాటం ఉంది. నా రక్తం దారబోస్తా నాకు స్వాతంత్రాన్ని ఇవ్వని అని పిలుపునిచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పౌరుషం ఉంది. చిన్న వయసులోనే ఉరి కొయ్యాలను నవ్వుతూ ముద్దాడిన భగత్ సింగ్ త్యాగం ఉంది. మన్యం పులి అల్లూరి సీతారామరాజు బాణాల సవ్వడి ఉంది. నమస్తే, నా పేరు నితేష్. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15 ఆ రోజు ఒక దేశం మాత్రమే స్వేచ్ఛ పొందలేదు. ఆ రోజు ఒక తరం కల నిజమైంది. ఒక తల్లి తన కొడుకును కోల్పోయింది, కానీ దేశం స్వేచ్ఛ పొందింది. ఒక భార్య తన భర్తను కోల్పోయింది, కానీ దేశం స్వేచ్ఛ పొందింది. ఒక యువకుడు తన జీవితాన్ని కోల్పోయాడు, కానీ భారతదేశానికి భవిష్యత్తు వచ్చింది. అందుకే ఆగస్టు 15 అంటే అది క్యాలెండర్ లో ఒక రోజు మాత్రమే కాదు, అది ఒక తరం చేసిన త్యాగానికి గుర్తు. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. వాళ్ళు మన కోసం స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. మరి మనం దానికోసం ఏం చేస్తున్నాం? ఒక రోజు జెండా ఎగరేస్తున్నాం, జాతీయ గీతం పాడుతున్నాం, కానీ దేశం కోసం మన బాధ్యతను కూడా గుర్తు పెట్టుకుంటున్నామా? మనకి ఓటు హక్కు ఉంది, దాన్ని నిజాయితీగా ఉపయోగిస్తున్నామా? మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, దాన్ని బాధ్యతగా ఉపయోగిస్తున్నామా? మనకి హక్కులు ఉన్నాయి, అలాగే బాధ్యతలు కూడా ఉన్నాయని మనం గుర్తు పెట్టుకుంటున్నామా? ఎందుకంటే దేశభక్తి అంటే కేవలం మనం జెండాను ప్రేమించడం మాత్రమే కాదు. దేశభక్తి అంటే మన పనిని మనం నిజాయితీగా చేయడం, మన చుట్టూ ఉన్న వాళ్ళని గౌరవించడం, ప్రజా ఆస్తిని కాపాడడం, ప్రకృతిని గౌరవించడం, తప్పును చూసి ప్రశ్నించడం, సరి అయిన దానికోసం నిలబడడం, మన వల్ల దేశం ఒక అడుగు ముందుకు వెళ్లేలా చూడడం. చివరిగా ఒక మాట, స్వాతంత్రం అంటే మనం కేవలం జెండా ఎగిరేయడం మాత్రమే కాదు, మన దేశాన్ని ప్రతిరోజు సురక్షితంగా, స్వచ్ఛంగా, అభివృద్ధి పదంలో నడపడమే నిజమైన దేశభక్తి. మన సైనికులు అక్కడ మన కోసం కాపలా కాస్తున్నారు. మనం మన సమాజంలో నిజాయితీగా, బాధ్యత గల పౌరులుగా జీవిద్దాం. జై హింద్, జై భారత్.